హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ హెల్ప్‌తో ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. సో, ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. లేదంటే కట్ చేయలేమన్నమాట. ఎగ్జాక్ట్‌గా మనం కొలతలతో చేయలేము. సో, ఇలా నేను అది మిస్ చేశాను ఇందులో. సో, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఈ విధంగా మనం రిమైనింగ్ క్లాత్ పైన ఇలా క్రాస్‌లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో, స్ట్రెయిట్‌గా వేసుకోవడం వల్ల స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ అంటాము. అది ఏజ్డ్ వాళ్ళకి యూజ్ అవుతది. ఈ విధంగా క్రాస్‌లో వేసుకుంటే మనలా అందరూ వేసుకోవచ్చనమాట. నార్మల్ ఏజ్ వాళ్ళు. సో, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇలా మనం డ్రా చేసుకోవాలి. కింది వైపున మనం 2½ ఇంచెస్ పైకి మలిచేసుకోవాలనమాట. సో, రిమైనింగ్ చుట్టూ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం డ్రా చేసేసుకోవాలి. అంతే. ఇక చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ ఆర్మ్ డౌన్ వైపు 1 ఇంచ్, నేను వీడియోలో కరెక్ట్‌గా ప్రాపర్‌గా కనిపించట్లేదు. 1 ఇంచు కింది వైపుకి మనం ఒక డాట్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక ఆహ్, ఫ్రంట్ కాలర్ వైపుకి మనం ఒక డాట్ పెట్టేసుకోవాలి. సో, ఇక్కడ నుంచి మనం కింది వైపుకి ఇలా స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలనమాట. సో, ఇది ఎందుకోసం అంటే ఇలా చేసుకోవడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ కాలర్ ప్రాపర్‌గా వస్తది ఏ సైజ్ వారికైనా. సో, ఇప్పుడొచ్చేసి మనం ఆర్మ్ సైడ్ మనం లోచంక అంటాం కదా! అలా లోచంక తీయడం కోసం మనం ఒక 1/2 ఇంచు కింది వైపుకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ కాలర్‌ని డ్రా చేస్తున్నా. ఎలా కావాలంటే అలా మనం షేప్‌ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో, స్టారా లేదంటే ఏ విధంగా అంటే ఆ విధంగా మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. కానీ రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను. సో, చూపిస్తున్నా చూడండి. ఇక్కడొచ్చేసి మనం కింది వైపుకి షేప్ పెట్టే వైపుకి మనం ఒక ఇంచుకి పై వైపుకి ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ భుజం దగ్గర నుంచి కరెక్ట్‌గా సెంటర్ పాయింట్‌కి ఇక అక్కడ నుంచి కింది వైపుకి ఇలా స్ట్రెయిట్ లైన్‌గా తీసుకొని ఇక్కడ ఒక పావించు డాట్ పెట్టుకోవాలి. చూడండి, పావించే ఎక్కువ కాదు. అక్కడ నుంచి స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. సో, ఇక్కడ నుంచి ఇలా ఈ 3 పాయింట్స్‌కి యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ సర్కిల్ గీయాలి. హాఫ్ సర్కిల్ అనమాట. చూడండి, షేప్ ప్రాపర్‌గా వస్తది ఈ విధంగా చేయడం వల్ల. సో, ఇక్కడ నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా నేను డైరెక్ట్‌గా మాట్లాడుతున్నా. సో, ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. వీడియో ఎలా అయితే రన్ అవుతుందో అదే విధంగా నేను చెప్తున్నా. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావించు కిందికి డాట్ పెట్టేసుకొని ఇలా షేప్ తీసుకోవాలి. కొంతమందికి మరీ ఎక్కువ షేప్ తీసినా కూడా ప్రాపర్‌గా రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆర్మ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మీడియం సైజ్ వాళ్ళకి మనం పావించు తీసుకుంటే సరిపోతది. అహా! లేదు, హాఫ్ ఇంచ్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. కానీ ఆర్మ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం హాఫ్ ఇంచ్ తీసుకోవడం చాలా ఎక్కువైపోతది. సో, వాళ్ళకి పావించి తీసుకుంటే సరిపోతది. ఈ విధంగా మనం షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోవడమే. అంతే, ఇంకేం లేదు. చాలా సింపుల్ అనమాట. అసలు ఓపెన్‌గా చెప్పాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్టే చాలా ఈజీగా అనిపిస్తది నాకు. ఇక్కడ బ్యాక్ పార్ట్‌కేంటంటే అన్ని కొలతలు ప్రాపర్‌గా తెలిసుండాలి. ప్రాపర్‌గా మనం తీసుకోవాలి అనమాట కొలతల్ని. అదే ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా ఉండుంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ ప్రాపర్‌గా వచ్చేస్తది. సో, చాలా ఈజీ అనమాట. మనకిక్కడ బ్యాక్ పార్ట్‌తో పోలిస్తే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ. ఇంతే అనమాట. సో, అక్కడ నేను సెంటర్‌కి ఎందుకు పాయింట్ పెట్టుకున్నాననమాట అంటే ఇక్కడ మనం స్టిచ్ చేసేప్పుడు మనం ఏమంటారు టక్స్ పెట్టుకుంటాం కదా! ఈ హెల్ప్‌తో మనం ఈజీగా తీసేసుకోవచ్చనమాట. చూడండి, ఇక్కడ నేను కరెక్ట్‌గా ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇలా కరెక్ట్‌గా సెంటర్‌లోకి మలిచేసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల నార్మల్ సైజ్ వాళ్ళకి చాలా ప్రాపర్‌గా వచ్చేస్తది. అక్కడి నుంచి పై వైపుకి 2 ఇంచెస్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం అనమాట. ఓకేనా, అర్థమైందా? సో, ఇక్కడొచ్చేసి మనం చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నా. సో, అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. నార్మల్ సైజ్ వారికి ఒక విధంగా, అదే విధంగా కొంచెం లావుగా ఉన్న వారికైతే ఇంకొక విధంగా. అది కూడా నేను నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఈ పాయింట్‌కి సూటిగా మనం ఆర్మ్ సైడ్ ఇలా స్ట్రెయిట్‌గా తీసేసుకోవాలి. ఇక్కడ ఆ స్టిచ్చింగ్‌కి, ఈ స్టిచ్చింగ్‌కి మధ్యలో ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటే ప్రాపర్‌గా వచ్చేస్తది. అది కూడా ఏ సైజ్ వారికైనా ఓకే. బట్ కొంచెం సన్నగా ఉన్న వారికైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం సెపరేట్‌గా వీడియో ఒకటి చేసి చూపిస్తా అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఇంకా
ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఈ సెంటర్‌ది ఏదైతే ఉందో దానికి సూటిగా మళ్ళీ ఇక్కడ మనం హుక్స్ పట్టీ వైపు కూడా సేమ్ ప్రాపర్‌గా అదే విధంగా సూటిగా తీసేసుకోవాలి. ఇక్కడికి ఈ ఈ ఈ స్టిచ్చింగ్‌కి మధ్య మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటే చాలా ప్రాపర్‌గా వచ్చేస్తది. ప్రతి స్టిచ్చింగ్‌కి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకుంటే చాలా అంటే చాలా ప్రాపర్‌గా వచ్చేస్తది. మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఓకేనా? స్టార్టింగ్‌లో నేర్చుకునేప్పుడు స్టిచ్చింగ్ చేయడం కానీ, కొలతలు తీసుకోవడం కానీ చాలా ఇబ్బందిగానే అనిపిస్తది. బట్ మనకు ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ చాలా ఈజీ అయిపోతదనమాట. సో, అది మనం రియల్ లైఫ్‌లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు వేరే విషయాలను బట్టి. సో, ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్‌కి కూడా వచ్చేసి ఇలా భుజంకి మధ్యలో మలిచేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చే టక్స్ కూడా చాలా ప్రాపర్‌గా వచ్చేస్తాయి. దానికి ఇక్కడ మనం వచ్చేసి పావించు గ్యాప్‌తో మధ్యలో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా బాగా ప్రాపర్‌గా వచ్చేస్తదనమాట. ఇదే విధంగా కొలతలు ప్రాపర్‌గా తీసుకుంటే అసలేం ప్రాబ్లమ్ ఉండదు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే అండి. బాయ్ బాయ్.